హాయ్ అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. అంటే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడొచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే శాలరీస్‌గా ఎక్స్ట్రా ఇన్‌కమ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఎందుకంటే ఇది అజూర్ ఫండ్ అనేది మామూలుగా ఇది చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్‌కి మనకు ట్రాన్స్‌పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఆ ట్రాన్స్‌పోర్టేషన్ జరగడం వల్ల ముందుగానే మనం కొంచెం అమౌంట్ అనేది మనం ఈ ఫ్లైట్ మీద, ఇది ఫ్లైట్ అనుకోండి హాంకాంగ్ వెళ్ళే ఫ్లైట్ అనమాట. హాంకాంగ్ నుంచి విఐఈ అనేది అదొకటి. వీటికి మన ఫంక్షువాలిటీ రేట్ అనేది 79%. ఆ ఎయిర్ చైనా లిమిటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రావెలర్ నేమ్. అదేవిధంగా మనకి చాలా ఉన్నాయి. ఈ విధంగా ఇవి ట్రైన్స్ వీటి అనేది మనము జస్ట్ సపోజ్ ఇది అనుకోండి, క్లిక్ చేసినాము, ఇన్వెస్ట్ నౌ అని చూపిస్తుంది. మనకు రేట్ ఆఫ్ రిటర్న్ 1.5% మనకు ఫ్లైట్ నెంబర్, అది రేట్ ఆఫ్ రిటర్న్ ఇంత అనేది మనకు రిటర్న్ వస్తుంది. మనం పెట్టుబడి ఎంతైనా పెట్టుకోవచ్చు, అన్లిమిటెడ్. 10 టైమ్స్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ లిమిట్. అంటే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా మన ఐఎన్ఆర్ ఎంతైతే పెడతామో దానికి 1.5% అనేది వస్తుంది. ఈ విధంగా మనం నువ్వు అన్లిమిటెడ్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇవి వచ్చి మామూలు లాగిన్ డీటెయిల్స్. ఈ విధంగా ట్రేడ్ అంటే నిన్న ట్రాన్సాక్షన్ జరిగింది కదా, 4th నుంచి 5th ఆగస్ట్ 9:50 అంటే 12:50కి ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ అయింది, 9:50 క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ ఇంత అమౌంట్ అనేది, అంటే మనం పెట్టిన పెట్టుబడి 3045.68 రూపీస్ ఐఎన్ఆర్ మనకు వచ్చింది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ అనేది మనం పెట్టిన వెంటనే డే బై డే మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయి మనకి రిటర్న్స్ అనేది యాడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తుంది ట్రేడింగ్లో ఎంత ఉండేది ఏమి. ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ప్లస్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ అలాట్.